మనం ఐలాండ్ లో అయితే ఫ్లోటింగ్ రెస్టారెంట్ అయితే ఉన్నాము. సముద్రం మధ్యలో ఒక రెస్టారెంట్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం గోల్డ్ గా కనపడుతుంది చూడండి. ఇది మొత్తం గోల్డ్ గా కనపడతా ఉంది. ఇక్కడ చూస్తా ఉంటే నాకు మొత్తానికి అయితే గ్యామ్లింగ్ అయితే చేస్తున్నారు వీళ్ళు. తెలుగు టోపీ వేసేస్తున్నారు. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే ఈ రోజు అయితే కేరళలో ఉన్నటువంటి మన త్రివేంద్రం దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడైతే గోల్డెన్ శాండిల్ బీచ్ అనేది ఒకటి చాలా ఫేమస్ అంట. సో ఇక్కడ ఐలాండ్ కూడా ఉంది, అలాగే అనకొండ 2 అనే మూవీని కూడా ఇక్కడే షూట్ చేశారనేసి అయితే చెప్తా ఉన్నారు. సో ఈ రోజు అయితే నేనైతే ఇక్కడ వచ్చేసినాను. సో ఆ వీడియోని మొత్తం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో స్కిప్ చేసినారంటే లోపల ప్లేసులు అయితే చాలా బాగున్నాయి, మొత్తం మీరు మిస్ అవుతారు. సో ఫ్రెండ్స్ మీరైతే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. నచ్చితే మీ సపోర్ట్ అనేది నాకు ఉంటేనే నేను మంచి మంచి వీడియోలు అయితే ఇవైతే చేయగలుగుతాను. సో ఇప్పుడైతే మనం కేరళలో ఉన్నటువంటి త్రివేంద్రంలో ఇక్కడ చూడండి. ఇది వచ్చి గోల్డెన్ శాండిల్ బీచ్. అంటే శాండిల్ ఏమంటే ఇక్కడ లోపల ఉన్నటువంటి ఇసుక మొత్తం అయితే గోల్డ్ లాగా ఉంటుందంట. సో గోల్డ్ లాగా ఉంటుంది అని చెప్తున్నారు. సో అక్కడికి వెళ్ళి అయితే నేను కూడా చూద్దామనేసి అయితే వచ్చినాను. సో బోటింగ్ అయితే 250 రూపాయలు అనేది పర్ పర్సన్కి అయితే తీసుకుంటారు. బోటింగ్ కెపాసిటీ వచ్చి మనకు 7+1 అయితే తీసుకుంటారు. సో ఫ్రెండ్స్ మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో బోటింగ్ అయితే చాలా బాగుంటుంది. లోపలైతే ఫ్లోటింగ్ రెస్టారెంట్ అనేది కూడా ఉన్నది ఇక్కడ. సో మీరైతే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నన్ను కూడా సపోర్ట్ చేయండి అనేది కోరుకుంటున్నాము. సో ఇక్కడ చూసినట్టయితే ఇది స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. సో ఇది స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి బయలుదేరి సో బోటింగ్ అనేది మొత్తం ఓవరాల్ తిరుక్కొని వచ్చేసి సో మనకి రిటర్న్లో అయితే ఇలా వస్తున్నది. సో ఫ్రెండ్స్ ఇంకా వచ్చేస్తున్నారు. మామూలుగా అయితే 300-400 తీసుకుంటారంట. వీలైతే ఇక్కడ మేమైతే ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఇక్కడ తీసుకుంటా ఉన్నారు. ఒక నిమిషం. సో మనమైతే ఇప్పుడు బోట్లోకి అయితే ఎక్కేసినాము. ఇదైతే 6+1 అనమాట. ప్యాసింజర్ కెపాసిటీ 7+1 ఉంది. కాకపోతే 7 మెంబర్స్ అనేది 7+1 డ్రైవర్స్, ప్యాసింజర్ వచ్చి 7 మెంబర్స్. సో మనమైతే కంపల్సరీ ఇలాంటి రైడ్ చేసినప్పుడు అయితే మనం ఖచ్చితంగా లైఫ్ జాకెట్లు అనేది అయితే యూజ్ చేసుకోవాలా. సో అందరికి ప్రతి ఒక్కరికి అయితే లైఫ్ జాకెట్లు అయితే ఇచ్చేసినాడు. సో చాలా మంది వేసుకుంటారు. టైట్ గా వేసుకోవాలబ్బా గురు. వెరీ గుడ్. రన్నింగ్ అంతే. సో ఇదంతా చూడండి ఫ్రెండ్స్, భయంకరంగా ఉన్నది, జాలీగా. ఫస్ట్ టైం రైడ్ బోట్. ఆమె నవ్వుతుడు సంతోషం మాత్రం ఆమె. మోస్ట్లీ ఇక్కడ టూరిజం ప్లేస్ అయితే చూడండి. వీళ్ళు కూడా మొత్తం ఫారినర్స్ కూడా ఎక్కుతా ఉన్నారు ఇక్కడ. ఇందుగా అనకొండ ஒரு ప్లేస్ சொல்லுங்க நான் எனக்கு ప్లేస్ ఏదో சொல்லுங்க நான் సరేనా. ఆ సందులో ఏదో పోతుందంట. సో మన కేరళలో ఉన్నటువంటి త్రివేంద్రం డిస్టిక్ లో కేరళ స్టేట్ లో ఉన్నటువంటి పువ్వార్ అనే దాంట్లో వచ్చి ఇదైతే మనకు ఐలాండ్ అయితే ఒకటి ఉన్నది. సో చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడైతే టూరిజం ప్లేసెస్ కూడా చాలా బాగున్నారు, బ్రహ్మాండంగా. చాలా మంది కూడా ఎక్కుతా ఉన్నారు ఇక్కడ. సో మొత్తం అయితే ఇట్లా అయితే చూడండి, బోటింగ్ పైన వచ్చే ఫ్లైఓవర్ అయితే ఉన్నది ఇక్కడ. మొత్తం రౌండ్ వేసుకొని ఇప్పుడు ఏడబ్బా ఆపద్దు రన్నింగ్ లో కొట్టు బాగా పోతుంది. ఆయిల్ పోసుకుంటున్నాము. ఎస్ ఆయిల్ అయినా. సో ఇక్కడైతే బండి అయితే ఆపేసారు. ముందుగా అయితే ఆయిల్ పోసుకోవాలనేసి ముంజాగ్రత్తకు ఆయిల్ పెట్టిన. ఏంది బాస్ నడి సముద్రంలో ఆగిపోయినట్టున్నది. ఇది డీజిల్ అయిపోయింది అంటున్నాడు. డీజిల్ అయితే ఇప్పుడే పోసుకున్నాడు. ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ టైం ఐలాండ్ లో కూడా ఇంతకుముందు అయితే నేను పాండిచేరిలో ఒకసారి ఎక్కినాను. ఇప్పుడైతే ఇక్కడ పవర్ బోటింగ్ 2 పర్సన్స్ 1 hour 2500 2 పర్సన్స్. పువ్వార్ బోటింగ్ అప్రూవ్డ్ రేటు 2500 అయిపోయింది. వాటర్ అయితే చాలా డేంజర్ గా ఉన్నది. చూసే అబ్బా లోతు అయితే భయంకరంగా ఉంది. ఇప్పుడు పోతున్నాం చూడు, ఇదే అంట అనకొండ ప్లేస్ నా ఇదల్లా. అనకొండ 2 సినిమా తీసింది ఈ ప్లేస్ ఏనంట. సో ఇప్పుడైతే అనకొండ మనకు ఉండే ప్లేస్ ఇది. లోపలైతే చాలా భయంకరంగా ఉన్నది. చూసే నాకే భయం వేస్తా ఉన్నది. వీళ్ళకి ఎడతా ఉన్నారు, వెనకాల ముసుగులు అంతా ఉన్నారు. మా అమ్మ అయితే అరిచేస్తా ఉన్నాడు, మరి ఆపండ్రు. సో చూడండి ఫ్రెండ్స్, చాలా భయంకరంగా ఉన్నది ఇక్కడైతే. చూసే మాత్రం అసలు నాకైతే అసలు చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా ఇలాంటి అడ్వెంచర్ అయితే మీరు ట్రై చేయండి.
లైఫ్ లో ఇలాంటి ఒకసారైనా చూడాలా. ఈ అమ్మ ఇది చూస్తా ఉంటే నాకు అనకొండ సినిమా చూసినట్టు భయం వస్తుంది. అనకొండ సినిమా తీసింది ఏడే అంట తీసింది అనకొండ సినిమా. ఓరు నాయను చూడండి బాబోయ్, ఒకటే వీడియో ఫోన్ చూడాడా. ఈ బోటింగ్ అయితే భయంకరంగా ఉన్నది, చూసినారంటే నన్ను కూడా చాలా స్లోగానే పోతున్నారు. నాకైతే అసలు ఏదో హాలీవుడ్ సినిమాలో జర్నీ చేసినట్టున్నది ఇది. నేను కూడా ఫస్ట్ టైం నాయన చేయడం అయితే. ఏడా ఏమన్నాయి పక్షులా? పక్షులు వస్తే వచ్చినాయి, అనకొండలు రాకుండా ఉంటే చాలు సామే. ఇక్కడ దోడ కొంగ 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 ఏమే భయం వేస్తుందా? కోరే ఆవిడ తీవప్ప చూపించంటే నేను తీస్తా కానీ మళ్ళీ ఆమెకి తెలీదు. మా నువ్వు చూసుకోవద్దు, మా ఆమె తీమా. వేర్లు టెంకాయ చెట్టు వేర్లు ఎంత కిందకు లోతుకు వచ్చేసినాయంటే ఇక్కడ కానీ మునిగినామంటే భయం వేస్తా ఉంది. ఇక్కడ చూస్తా ఉంటే నాకు ఈ కమ్మి పట్టుకుంటా అంటే గట్టిగా పట్టుకొని ఉన్నా. ఏందో వెనకాల ఆడేందో కదలుతా ఉంది. ఆడేదో కదలుతా ఉంది చూడద్దా. ఏంది ఇది? కాదు కదా దిప్పు. ఇదేంది హోటల్సా? హోటల్ ఇక్కడ కూడా మధ్యలో హోటల్ కూడా ఉన్నది. ఇక్కడ బోటింగ్ ఆపేసి ఇక్కడ చూసుకునేదానికి మంచి అద్భుతమైన ఐలాండ్ ఇది. కేరళలో ద బెస్ట్ ఐలాండ్ చూడాలంటే మాత్రం నాకైతే ఇది నిజంగా చాలా, ఒక పక్క ఆనందంగా ఉన్నా మరో పక్క భయం అయితే పీక్తా ఉంది నన్ను. ఎక్కడ యాపడకు మిసలు లేస్తుందో, ఎక్కడ ఏమవుతుందో భయంగా ఉంది. ఏమ్మా మా అమ్మకైతే భయమే భయం. ఏం ఆనందం చూడుపా, అక్కడ సూపర్ గా ఉన్నది. ఇది టెంకాయ నీళ్ళు చూడండి. కేరళ టెంకాయ నీళ్ళు అయితే ఈ ఐలాండ్ లో మధ్యలో పెట్టుకొని ఎంత బాగా అమ్ముతా ఉన్నాడు. భలే థ్రిల్లింగ్ గా ఉంటారు ఇలాంటివి అయితే నిజంగా. టెంకాయ ఉడుకునా పుట్టిదిక్కో నేను ఒక టెంకాయ నీళ్ళు తీసుకుంటా ఉన్నా. కేరళలో ఇలాంటివి కొన్ని ఆస్వాదించాలన్నమాట. బోటింగ్ లో పోతా ఉండే బా తాతమ్మా. సరే గుడికి నావురా. ఇంత ఐలాండ్ లో పక్కన బోటింగ్, ఇక్కడ వచ్చి టెంకాయ నీళ్ళు. ఓనే గుడుగునా గుడు 50 రూపాయలు అంట టెంకాయ. కేరళ టెంకాయ పండే ఇంకా అది. సో మనకైతే ఒక టెంకాయ నీళ్ళు అయితే ఇచ్చేసినాడు. ఇలాంటి చోట ఇలాంటివి ఆస్వాదిస్తూ ఉండాలా. ఏమైనా కేరళ టెంకాయ నీళ్ళు బా టేస్ట్ అయితే సూపర్ గా ఉన్నది. ఈ రోజంతా తిరగనే జరిపింది. ఎక్కడ చూసినా అసలు తినేదాన్ని కూడా కాలేదబ్బా. తలారు ఒక యాపిల్ తిన్నా అంతే కదమ్మా. 2 బజ్జీలు, ఒక టీ, ఇప్పుడు వచ్చే కోకోనట్ వాటర్. కొబ్బరికాయలు టెంకాయలున్నా టెంకాయ కొట్టించాను అబ్బా, తినేస్తానా. ఒక అడ్వెంచర్ ని తలపించినట్టు ఉన్నది ఇక్కడైతే చూస్తూ ఉంటే. నాకైతే నిజంగా ఏమ్మా నీకు ఎట్టనది ఏంద్రా స్వామి వీడు ఈ మరి చేసేసాడు అనుకుంటున్నావు కదా. ఏంది ఐలాండ్ అంటే ఇంకా లోపలికి వెళ్తాది.
లోపలికి వెళ్ళి సముద్రం మధ్యలో వదులుతారు. సో ఇలాంటి థ్రిల్లింగ్స్ అన్నీ ఇప్పుడే. ఓకేనా? కావాలి మా టెంకాయ కొట్టుకుంటావా? అవునా? టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఫారినర్స్ ఏంది మామిడికాయ? ఎందుకైనది పాయిజనా? సో ఫ్రెండ్స్, ఆ కాయలు కనపడినాయి కదా, అవి చాలా విషపూరితమైనటువంటి ఆ కాయలు. అవి చాలా విషపూరితమైనటివి. కింద కూడా పడిపోయినాయి. అవన్నీ బాగా విషపూరితమైనటువంటి అంటున్నారు. ఇటు పక్క వచ్చి అందరికి ఈత వచ్చు. నాకు ఈత అంతగా రాదురా నాయన. ఏదో కుక్క ఈత కొట్టమంటే కొడతా. బావిలో కొట్టినట్టు, గుడాస చెరువులో కొట్టినట్టు. అంతే. కొంచెం మొత్తం కూడా ఇదంతా ఉన్నాయి. కింద కానీ చూసుకున్నట్టయితే, సో ఈ పక్క మనకు ఆపోజిట్లో అయితే మరొక బోట్ అయితే వస్తున్నది ఇది. సో ఇంతకుముందు అయితే నాకు వీళ్ళు అక్కడ కనిపించారు. సో సేమ్ ఇక్కడ ఇలాగంటూ ఉంటుంది. ఈ పక్క చూడండి. హలో హాయ్ అని అమ్మా. సో ఇలాంటి రైడ్కి వచ్చినప్పుడు కొంచెం ముందు జాగ్రత్తగా అన్నీ తెలుసుకొని వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఇంతకుముందు అయితే మా అమ్మకైతే ఏదో ఒక థ్రిల్లింగ్ అడ్వెంచర్గా ఉంటుంది అనుకునింది. ఇక్కడికి వచ్చి నాకు భయపడతా ఉంది. పడే పడే కొంగ చూడు. ఆడ సందులో కొంగ ఉంది చూడు. వెరీ బా, చాలా డేంజరస్ ప్లేస్. ఆమె ఓకే ఓకే, కొంచెం కంటరా ముందు కంటరా. సో ఇక్కడ చూడండి, మాది ఇంకో బోట్. ఏమైంది? పోయలేదా? ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందుకెళ్లే కొద్దికి ఈ వాటర్ అనేది ఇంకా పెరుగుతుందంట పైకి. ఈ వాటర్ లెవెల్ అనేది పైకి పెరుగుతుంది. ఇప్పుడు మనకు ఇంత వాటర్ ఉంటేనే భయం వేస్తుంది. ఇంకా ఆడ అంత ఇంకా ఎత్తు పెరుగుతుందంట. ఇంకా ఆడ ఎక్కడ ఉండిపోతుందో చూడాలా. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదే అనమాట త్రివేంద్రంలోని ఉన్నటువంటి ఒక మూవార్ అనేసి ఒక ఐలాండ్ లో ఉన్నటువంటి ఈ ప్రదేశంలోనే అనకొండ 2 సినిమాని తీసినారని అయితే చెప్తున్నారు. సో ఇప్పుడైతే మనం కూడా చూస్తున్నాము. ఇది మొత్తం చూడండి, సేమ్ అసలు చూస్తే మాత్రం మీరు ఒకసారి ఆ మూవీని చూసినా కూడా మీకు ఖచ్చితంగా అయితే అనిపిస్తుంది మనం ఇక్కడ ఈ సినిమానే తీసింది అనేసి. చాలా భయంకరంగా ఉన్నది ఇక్కడైతే మొత్తం. సో విజిటర్స్ అయితే చాలా మంది వస్తున్నారు పోతున్నారు ఇక్కడ. ఓకే ఆపేమా. అవునవును, పైనాపిల్. దో ఫ్రెండ్స్ చూడండి, పైనాపిల్ చెట్టు. వావ్, ఇది కూడా పైనాపిల్ చెట్టే. పైనాపిల్ అవునరా, పెద్దవి పైనాపిల్. దోడా కాసు పైనాపిల్ కనబడి తమ్ముడా. మా బండి అయితే ఆగిపోతూనే ఉన్నది. నాకైతే భయం వేస్తా ఉన్నది. అన్ని బండ్లు బాగానే పోతున్నాయి కదా. ఆన్ చేసుకో టర్నింగ్. సో ఈ పక్క పోయిన చూసినామంటే చూడండి, ఇది మొత్తం అయితే ఇటైతే వెళ్ళిపోవచ్చు. అక్కడ రిటర్న్ లో కూడా వస్తూనే ఉన్నాయి. ఈ పక్క చూసినామంటే చూడండి, మొత్తం అయితే ఇదంతా మొత్తం టూరిజం ప్లేస్కి అయితే ఉన్నాయి. సో ఫారినర్స్ కూడా ఎక్కువ వస్తూనే ఉన్నారు. నార్త్ ఇండియన్స్. చెట్లు, టెంకాయ చెట్లు. ఏంద్రైతే నీలకోడా? ఎడా ఇది నీలకోడా? ఓ, నీలకోళ్ళు కూడా కనపడుతున్నాయడా.
49 ఎడా అవును. కేరళలో అద్భుతమైన ప్రదేశం. రిటర్న్ లో వస్తారు వాళ్ళే అనుకుంటా. కాదు కాదు, వాళ్ళు అట్ట వస్తారంటమ్మా, తిరుక్కొని ఆ పక్క వస్తారని చెప్తున్నాడు. ఐలాండ్కి అయితే వెళ్ళిపోయినా బ్రహ్మాండంగా ఉన్నది స్వామి. అక్కడ టిఫన్ చేయలే నేనైతే. ఇంకా వీళ్ళేమంటే ఇక్కడ నుంచి బాగా పెట్టుకుని అయితే వస్తా ఉన్నారు. సో ఇక్కడ నుంచి ఉన్నటువంటి మొత్తం వాళ్ళైతే అదే తీసుకొని పోతా ఉన్నారు. ఏదే హౌస్ లా? ఇవే హౌసా రిసార్ట్స్ అనా? హోమ్ స్టేనా? సో అది వచ్చి హోమ్ స్టే అంట. ఇటు పక్క అయితే ఇంకా ఏదో ఉన్నారు రెస్టారెంట్, ఏవో మొత్తానికి అయితే కూడా ఆపుతా ఉన్నారు. చూడాలా. ఇక్కడ నుంచి పోతా ఉంటే మాత్రం చాలా అద్భుతంగా ఉన్నది. లోపల ఎంతో వింతలు అయితే కనపడతా ఉన్నాయి. ఇక్కడ నీళ్లు, సముద్రాలు, అసలు ఐలాండ్ అన్నారు. ఇంతవరకు అయితే ఐలాండ్ అయితే కనపడలా. రిసార్ట్స్, బోటింగ్స్, ఇక్కడ కూడా ఇంకో రిసార్ట్స్ ఉన్నదా. సో ఇక్కడ వచ్చే వాళ్ళు అట్లా వస్తారేమో కదా. 2-3 పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. అదే ఇక్కడ నుంచి వాళ్ళు అటు నుంచి అట్లా అనమాట. మనం ఇటు పోతాము, వీళ్ళు ఇటు పోయి ఇటు వస్తారు. ఇది సపరేట్ అన్న. ఇది ఇప్పుడు పోయి అప్పుడు తిరిగి పెట్టి మనం ఇప్పుడు పోయి ఇటు. ఓకే ఓకే, బాగా సూపర్ గా ఉన్నా చూడు భవ్య. ఆ బోట్లు చూడు ఎట్లా లగ్జరీగా, సోఫాలు ఏవి బండ్లా, బా సీ వాటర్. ఏదే ఇదంతా మొత్తం ఈ అద్దాలు ఉన్నాయి కదా. అద్దాలు లేవా? అద్దాలు మాత్రం బ్రహ్మాండంగా వేసుకోవచ్చురా. అద్దాలు ఉంటే వేస్తుంది బాగా. ఎవరిరా? అవును. పక్షులు కిలకిలలు, రాగాలు ఏమున్నాయి బా. చూసినట్టయితే మొత్తం అయితే చూడండి, మొత్తం భయంకరంగా ఉన్నది. ఇక్కడ చుట్టూ ఐలాండ్, ఇదే సముద్రము. సముద్రం ఒడ్డు దగ్గర వచ్చి మనకైతే ఐలాండ్ దగ్గర అయితే పెడతా ఉన్నారు ఇప్పుడు. వావ్, సూపర్ గా ఉన్నది ప్లేస్ అయితే. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ మొత్తం మనం కానీ గమనిస్తే టూరిజమ్స్ వాళ్ళు ఎక్కువ, ఫారినర్స్ కూడా ఎక్కువ వస్తా ఉన్నారు దీనికి. సో ఫారినర్స్ వస్తా ఉన్నారంటే దీని ప్రత్యేకత నిజంగానే మనం అసలు చెప్పలేము దీన్ని. అది కాటేజ్ అవేనా? సో మనం చూసే గుందికి చూడండి, ఇక్కడ సీ డెప్త్ అనేది కూడా, నీటి మట్టం అనేది కూడా ఎక్కువ పెరుగుతా ఉంది ఇక్కడ. మనకు ఇంత ముందు వచ్చిన దాంట్లో మనకు కొంచెం తక్కువగా ఉంది, కానీ ఇక్కడ వచ్చే గుందికి ఎక్కువ నీటి మట్టం కూడా పెరుగుతా ఉన్నది ఇక్కడ. ఏదో నాయన రౌండ్ వేస్తున్నాడా? సందులో పోతాడు ఎట్టా? లేదా లేదు కదా. మా బండి అయితే మామూలుగా అయితే బండి ఆగిపోతా ఉన్నది. మాకైతే నిజంగా కొంచెం భయం వేస్తా ఉంది. సమే యా బండి ఆగల, మన బండి ఆగిపోతా ఉన్నది. సో ఇదంతా కొంగలు చూడు, కొంగలు పట్టుకోండి, కొంగలు. కాదు మనకే దొరికిందిరా నాయన ఇది. కాకి వెళ్ళిపోయినాయి. మేము వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాము, మాకే భయం రా అంటే ఆ బండి ఆగి మమ్మల్ని భయపెట్టేస్తున్నది. ఇంకా చూడు మధ్య మధ్యలో ఆగిపోతున్నది బండి. సమయం ఏమైందో తెలియ. చూడు ఒకసారి ఏమైందా? ఓకే స్టార్ట్ అయిందా? అన్ని బండ్లు బాగానే పోతున్నాయి, మా బండి ఆగిపోతా ఉన్నది. కాదు, అన్ని బండ్లు జమ్మని పోతున్నాయి, మాదే ఆగిపోతా ఉన్నది. కొంగలో ఎగురుకొని కొట్లాడుతా ఉన్నట్టు కదా. అవి కూడా కొంగలు కూడా మనక చూపేసాడు అంతే. ఎవరు సార్ అది? స్టాచ్యూ అంట. ఏం స్టాచ్యూ? ఏమన్నది? మదర్ మేరీ మాత. సో అక్కడ చూసినట్టయితే మదర్ మేరీ మాత స్టాచ్యూ అది.
సో మధ్యలో ఎక్కడైతే ఉన్నా చూడండి మేరీ మాత స్టాచ్యూ. ఇప్పుడు నా సారంగా आपको ఏనాది ఇది కాటేజ్ ఇస్తావా? కాటేజ్ ఫ్లోటింగ్ హౌస్. ఓకే ఓకే. సో అక్కడ చూడండి అదే ఫ్రెండ్స్, అదే ఫ్లోటింగ్ హౌస్ అంట. ఇవి ఫ్లోటింగ్ హౌస్. కింద బేస్మెంట్ ఏమున్నదనా? కీలా ఎన్న తిరుగుదో కీలా సిమెంట్ వా? ఓకే. సో ఫ్రెండ్స్ అదైతే టెక్నాలజీ కాంక్రీట్ వేసింది అంటున్నారు. సో వాటర్ లో కూడా చూడండి అసలు తేలుతా ఉన్నాయి అవి హౌస్లు అయితే కరక్కుంటా. అట్లనే ఫ్లోటింగ్ హౌస్ అంటారంట వాటిని. సో ఇక్కడ మొత్తం మన ఐలాండ్ లో చూసుకున్నట్టయితే మొత్తం ఫ్లోటింగ్ హౌస్ విత్ ఏసీ కూడా ఉన్నది వీటికి. కపుల్స్ వచ్చిన వాళ్ళకైతే నిజంగా ఇక్కడైతే చాలా బాగుంటది. కపుల్స్ కి బ్రహ్మాండంగా ఉన్నదబ్బా ఇల్లు మాత్రమా. ఇలాంటి ఫ్లోటింగ్ హౌస్ లో ఉన్నాము, పక్కన బయట వాళ్ళంటే రాలేము. ఊరు నేను ఏంది ఇదా తిరుగుతుందా? సో ఇది ఫ్లోటింగ్ హౌస్. అక్కడ కనపడతా ఉన్నది చూడండి మనకు. ఆ లాస్ట్ లో కనపడతా ఉండేది ఐలాండ్. ఏంది బా ఇక్కడ కూడా సరవణ భవన్ నీటి మట్టంలో ఉన్నది. ఇక్కడ బాగా అక్కడ చూడు సూపర్ గా ఉన్నది ఐలాండ్. ఇప్పుడు మనం అట్ట వెళ్ళిపోతాం. ఎలిఫెంట్ షేప్ నాకైతే ఏడ కనపడలేదు. సో వాళ్ళైతే అక్కడ ఎలిఫెంట్ షేప్ రో అంటున్నారు. సో అక్కడ దగ్గరికి వెళ్తే ఏమన్నా తెలుస్తుందేమో చూడాలా. ఇక్కడ దూరం నుంచి అయితే కనపడలేదు. కాకపోతే రెండు కొండల మధ్యలో అయితే గ్యాప్ అయితే వచ్చినది. అక్కడ కొండలు కాదు, రెండు ఇది మధ్యలో. సో చూడాలి వాటికి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంత ముందు అయితే మనం చూసినట్టు ఫ్లోటింగ్ హౌస్లు ఉన్నాయి. ఇక్కడ చూసినట్టే చూడండి ఫ్లోటింగ్ రెస్టారెంట్ అంట. సో ఫ్లోటింగ్ రెస్టారెంట్లు రెండు ఉన్నాయి. ఒకటి చిల్లీస్ ఫ్లోటింగ్ రెస్టారెంట్, సరవణ భవన్ ఫ్లోటింగ్ రెస్టారెంట్. సో నిజంగా కేరళలో చాలా చూడదగినటువంటి అయితే ఇవే ఫ్లోటింగ్ రెస్టారెంట్లు కూడా ఎంత బాగున్నాయి చూడండి. సో మనం ఒకవేళ ఎవరైనా తినాలనుకుంటే మాత్రం అక్కడ వెళ్ళి ఫ్లోటింగ్ రెస్టారెంట్ లో వచ్చి మనం తినేసి కూడా రావచ్చు. అదేంటి డీజే ఫంక్షన్ కూడా జరుగుతుంది. ఫంక్షన్ హాల్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ. సో అక్కడ డీజే కూడా అరేంజ్ చేస్తా ఉన్నారు ఏదో ఫంక్షన్స్ కి వాటికి కూడా. సో ఏదైనా అకేషన్స్ కి మీరు వెడ్డింగ్ కానీ కపుల్స్ వచ్చే మాత్రం ఇలాంటి చోటుకి అయితే వచ్చినారంటే నిజంగా చాలా బ్రహ్మాండంగా ఉంటది. సాப்பிடுதுக்குண்ணா சாப்பிடுதுக்கோ తినదుకో అంగిరిదా వెజ్ సరే. అయితే అక్కడ సరవణ భవన్ ఫ్లోటింగ్ రెస్టారెంట్, దాని పక్కనే చిల్లీస్ ఫ్లోటింగ్ రెస్టారెంట్, ఇటు పక్క చూసినామంటే పంజాబ్ డాబా ఫ్లోటింగ్ రెస్టారెంట్. మొత్తం మన తెలుగు వాళ్ళకి, ఆంధ్ర వాళ్ళకి అండ్ పంజాబీ వాళ్ళు, వచ్చే వాళ్ళు, నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్ అందరికి కూడా అనుకూలంగానే ఇక్కడైతే రెస్టారెంట్లు కూడా పెట్టేస్తున్నారు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుగా అక్కడికి వెళ్దామా, తినేసి వెళ్దాం. వాడికి తుండి పోరేనా తిరిమి వందితే తుండ్రనా? సరే సరేనా ఓకే. సో ముందుగా అయితే మనం తినేసి అయితే వెళ్తే మంచిది అంటున్నాడు. కాబట్టి నేనైతే ఇక్కడ వచ్చేసిన సరవణ భవన్ అది ఏంది పంజాబీ డాబా ఫ్లోటింగ్ రెస్టారెంట్ కి అయితే వచ్చినాము. సో ఇక్కడ కాస్ట్ ఎట్టుంటుందో ఏమైతే తెలీదు, చూద్దాం. సో మనకైతే ఫస్ట్ అయితే మెనూ అయితే ఇచ్చేసినారు ఇక్కడ. సో తినడానికి మెనూ ఇచ్చినారు. మనం ముందుగా అక్కడికి బీచ్ దగ్గరికి వెళ్ళి తర్వాత వచ్చి అంటే ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత టైం పడుతుందంట. ఆ లోపు మనం అక్కడ ఐలాండ్ కూడా చూసుకొని వచ్చి రిటర్న్ లో అయితే తినమంటున్నారు. సో మనకైతే మెనూ అయితే ఇచ్చినట్టు దీంట్లో చూద్దాం ఏమున్నాయో. ఏం తింటారమ్మా ఎవరా? దోశ ఉంది, సూప్, స్టార్టర్స్ సౌత్ ఇండియన్, సలాడ్స్, ఇండియన్ గ్రేవీ, ఇండియన్ బ్రీడ్, చైనీస్, ఫ్రైడ్ రైస్లు, నూడిల్స్, మిల్క్ షేక్స్, ఇవన్నీ లస్సీలు కూడా ఉన్నాయి, డెజర్ట్స్, హాట్ డ్రింక్స్, శాండ్విచెస్, పాస్తా. నువ్వేం తింటావమ్మా? కేరళ పరోటా కాదు పరోటా ఇరుకుదా?
కేరళ అన్న ఎప్పుడు ఇరుగుదా కేరళ అంటే స్పెషల్ అంటే ఏమి తెలుగా సరే కేరళ అంటే కేరళ పరోటా అంటే ఎట్లుంటది టేస్ట్ ఓకే మాకే టోపీ వేస్తున్నాడు చూడు ఆయన తెలుగు తెలుగు వాళ్ళకే టోపీ వేసేస్తున్నారు ఇక్కడ తెలుగు వాళ్ళని చెప్పేసి ఆయన యా ఊరునా ఎందురా ఓ ఆయన కేరళ నాకు తెలుగు వచ్చని చెప్పి తెలుగు వాళ్ళని చెప్పేస్తున్నాడు ఆయన సరే సరే సాదా దోశ నీకు పుల్కా గ్రేవీ అయినా మన కాస్ట్ ఎక్కువ పన్నీర్ బటర్ మసాలా అవి ఫ్రైడ్ రైస్ లో వేసుకునేస్తారా ఫ్రైడ్ రైసా వెజ్ ఫ్రైడ్ రైస్ అంతా 200 పైన ఉన్నాయి బో 200 పైన వెజ్ ఫ్రైడ్ రైస్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చపాతి కూడా 250 దోశ సాదా దోశ 120 రూపాయలు ఒకటి ఏమే చెప్పండి సాదా బ్రో భయ్యా అంతే ఓకేనా ఆయన తెలుగు అన్నాడు నేను తెలుగు చెప్పండి అన్నాడు చూసి కేరళ అయింది ఇదేనా ఓకేనా చపాతి వద్దు క్యాన్సిల్ ఒక సాదా దోశ 3 ఊతప్పం ఒక వెజ్ ఫ్రైడ్ రైస్ అంతే అంతే సో మనం వచ్చిన తర్వాత తినాలి కదా ఇంకా అంతే కదా వాళ్ళు ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోయినారు ఒకటే ఒక సాదా దోశ 3 ఊతప్పం ఒక వెజ్ ఫ్రైడ్ రైస్ వద్దు కాస్ట్ వెళ్ళిపోయినారు వాళ్ళు చాలా సేపు అయిపోయిందా వాళ్ళు మనకంటే ముందు వచ్చిన మన లాస్ట్ వచ్చిన భయంకరం ఉన్నాయి బస్ ఇక్కడ వీళ్ళు ఏం చెప్పినారంటే మనకు రేట్లు అయితే తక్కువగా ఉంటాయని చెప్పినారు అంటే మనకు రేట్లు భయంకరం ఉన్నాయి అంటే ఈ రెస్టారెంట్ ఫ్లోటింగ్స్ ఒక ప్లెయిన్ దోశ వచ్చి 120 రూపాయలు అంటే అర్థం చేసుకోండి ఫ్రైడ్ రైస్ వచ్చి 250 రూపాయలు ఒక ఊతప్పం 150 రూపాయలు ఒక సింగిల్ ఊతప్పం భారీగా ఉన్నాయి రేట్లు అయితే సో ఒకవేళ అంటే వాళ్ళు చెప్పినారు ఇక మాకేం చెప్పినారంటే మీరు ఇక్కడ తిన్నారంటే రేట్లు కూడా తక్కువగానే ఉంటాయి వచ్చి తినొచ్చు అని చెప్పినారు కాకపోతే ఇక్కడ చూస్తే మాత్రం రేట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కొంచెం దీన్ని అయితే మీరు దృష్టిలో పెట్టుకొని అయితే సో వీలైనంత వరకు మీరు అక్కడే తినేసి వచ్చేది బెటర్ లేదు కొంచెం మనం అడ్వెంచర్ గా థ్రిల్లింగ్ ఎంజాయ్ చేసి తినాలంటే మాత్రం ఇలాంటి దగ్గర అయితే మీరు కాస్ట్ అయినా పర్లేదు అనుకుంటే మాత్రం వచ్చి ఖచ్చితంగా అయితే ఇక్కడైతే తినేసేయండి అక్కడ ఉన్నారు మా వాళ్ళు వచ్చినారు అదిగో సంగమా సంగం అంటే ఎన్నారా మీ అక్కడ కానీ వెళ్ళారంటే చూడండి అది సంగమం అంట అక్కడ కానీ వెళ్ళారంటే బోటే తిరగబడిపోతుందంట సో అందుకే ఎవరైనా బోట్ గానే వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ వరకే మాత్రం అలో చేస్తున్నారు అటుపక్క తిరిగి మాత్రం వెళ్తే మాత్రం చాలా డేంజర్ అనేది చెప్తా ఉన్నారు సో మనకైతే ఇప్పుడైతే ఐలాండ్ దగ్గరికి అయితే వచ్చేసినాము ఇక్కడ చూద్దాము ఇక్కడ ఈ ఐలాండ్ లో ఎట్లున్నదో మొత్తం మా వాళ్ళు అయితే ఇక్కడే ఉన్నారు ఇప్పుడు మేము ఇట్లా తిరుక్కొని పోయి ఆడ పోయే గురికి ఎంత టైం అవుతుందో ఈ పక్కంత రోడ్డు ఉంది రోడ్డు చుట్టుపక్కల మధ్యలో ఐలాండ్ సముద్రము నిజంగా చాలా వండర్ఫుల్ అయితే వచ్చేసినాము ఇంకా ఈ ఐలాండ్ లో చూసుకొని ఇంకా బోటింగ్ ఇంకా ఇక్కడ ఏమున్నదో చూడాలబ్బా షూసా ఇప్పేలా ఓకే షూలు చెడిపోతాయి ఓకే ఓకే సో షూలు అయితే ఇప్పాలండి ఎందుకంటే మట్టి అంతా వస్తుంది లోపలికి అందువల్లే ఓకే ఇప్పుడు పోయేసి ఏం జనాలో ఏం చేయాలో అర్థం కాల ఐలాండ్ లో 15 మినిట్స్ సరే ఇసుక గోల్డ్ శాండిల్ ఇదేనా అవును కొంచెం చూసి అట్టే అనిపిస్తుందా శాండిల్ సో ఫ్రెండ్స్ మనం చూసినట్టయితే ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్టు
ఈ మూవారు అన్నా మూవారు స్టాచ్యూ ఎంగనా శివన్ టెంపుల్ శివుడిది ఎంగ ఇప్పుడు జానే ఓకే ఓకే ఇప్పుడే పాత పోరా ఇప్పుడే అది వేరేవా అది యారు పాత బ్రో தெரியாதா సరే సరే ఓకే సో వాళ్ళు ఇది మనకు బీచ్ మాత్రం చెప్తున్నారు నాకు తెలిసి ఏదో మొత్తానికి అయితే గ్యామ్లింగ్ అయితే చేస్తున్నారు వీళ్ళు వాళ్ళు మనకు చెప్పిండేది వచ్చి శివుడు టెంపుల్ అవన్నీ చూపిస్తామని చెప్పినారు ఇక్కడ దీని బోటింగ్ 250 రూపాయలు అంటే ఇంకా దానికి సపరేట్ గా చూపిస్తాడా చూడాలా రాబా ఇదే అంట సో ఫ్రెండ్స్ ఇది మీరు ఇసుక అయితే చూడండి ఇదే గోల్డ్ శాండిల్ బీచ్ అనేసి అంటారు సో ఇసుక అయితే చూడండి మనకు ఇసుక మొత్తం మామూలు ఇసుక అంటే శాండిల్ లాగా మొత్తం గోల్డ్ గా కనపడుతుంది చూడండి ఇది మొత్తం గోల్డ్ గా కనపడతా ఉన్నది ఇది సో ఇటు పక్క అయితే చూద్దాము మొత్తం ఏందబ్బా కాకులు గీకులు అన్నీ ఉన్నాయా సో అలలు వచ్చినా కూడా మనకి ఏమంటే చూడండి మొత్తం టూరిజం ప్లేసెస్ ఫారినర్స్ కూడా ఎక్కువ ఉన్నారు అసలు ఇది మొత్తం ఇక్కడ ఉండే వాళ్ళు అయితే చూసుకున్నట్టే మీరు బ్రహ్మాండంగా ఉండరు థ్రెడ్ ఎందుకు గడేసినారు ఇక్కడ థ్రెడ్ పోకూడదు అనేసా ఇదే సో మనం అటు పక్క అయితే వెళ్ళేదానికైతే ప్రయత్నం చేద్దాము సో ఈ పక్క అంటే ముందైతే ఇటు పక్క వెళ్ళిపోదాం ఫస్ట్ ఇక్కడ నుంచి చూసినారంటే మొత్తం అయితే కనిపిస్తుంది మనకు సో ఏం చేస్తాం బా ఇడు ఏంటో మొత్తం అయితే సూపర్ ఉన్నది ఏం రాజా ఒరే ఓడా ఆయన ఎవరో మనిషి ఎవరు రా నేను ఏదో అనుకున్నారు దాంట్లో చూసా సడన్ గా లాకెళ్ళిపోతే ఆయన లాకెళ్ళిపోయిందంటే మళ్ళీ అంతే ఆయన తిరిగి రావడం మళ్ళీ యాడ్ చూసినా కూడా కుక్కలు అయితే ఉన్నాయి అబ్బా నాకైతే ఆకలి వేస్తా ఉంది ఏం చేయలేదు ఇల్లా ఇప్పుడు చూసిన గైడ్స్ అయితే ఉన్నారు ఇక్కడ ఆడికి వెళ్దామా చూసుకుంటా వచ్చేసేయి ఏందో ఇలా ఈడ బ్యాచ్ ఉన్నారు ఆ పక్క మొత్తం అవునవును అల్లేమో కానీ మొత్తం ఫైనాన్స్ భయంకరం ఉన్నారు సో ఇదైతే మొత్తానికైతే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో అలలు అనేది కూడా భయంకరం వస్తుంది ఎక్కువ ఈ పక్క చూసుకుంటే ఏంది థ్రెడ్ గడేసినారు పోకూడదు అనేసా అవును బో సో అక్కడే వాళ్ళు చెప్పింది ఎలిఫెంట్ సింబల్ది కాకపోతే అక్కడికైతే ఎవరిని పోనీలేదు ఇక్కడికి వచ్చి చూడు రెడ్ మార్క్ అయితే పెట్టేసినారు ఇక్కడ సో ఈ థ్రెడ్ కూడా కడేస్తారు దీన్ని దాటి పోకూడదు అనేసి మన ఎంత దూరం వచ్చి దీన్ని కూడా పోనీకుంటాం ఎడ్ చేసినారప్ప ఊరి నాయన అలలు అయితే దంసా ఉన్నాయి దీని లోపల ఇది కట్టింది అసలు పోకూడదు అనేసి ఏందో ఉన్నది 2 రూపాయలు ఇసుకైతే అబ్బా వాయించేస్తున్నారు గోల్డ్ సీ మొత్తానికైతే బ్రహ్మాండంగా ఉన్నది కానీ చూసినట్టయితే మీరు గోల్డ్ సీ వాటర్ అనేది కానీ మొత్తం టూరిజం ప్లేస్ అయితే అయిపోయింది ఇక్కడ టూరిజమ్స్ కానీ ఎక్కువ మంది ఊరినైనా అలలు దంచేస్తున్నాయి ఈ అన్న బండి అనుకో మళ్ళీ అంతే మనకు సీ మొత్తం అయితే బ్రహ్మాండంగా ఉన్నది ఆయన ఎవడో ఒకడే అయితే కొడతా ఉన్నాడు ఆడ ఈతలు కొట్టుకుంటా ఉన్నాడు ఆయన ఆ ఒకడే ఈతలు కొట్టుకుంటా ఉండే మాత్రం చాలా డేంజర్ ప్లేస్ అయితే చెప్తా ఉన్నారు అయినా కూడా థ్రెడ్ దాటుకొని కూడా కొంతమంది వస్తూనే ఉన్నారు సో అవును ఆ మూలాడ ఉంది కదా ఒకటి పర్వా సో మనకి ఇంకా చాలే ఇది ఏం ఫ్లోటింగ్ రబ్బా పోయి సో ఫ్లోటింగ్స్ ఎక్కువ వస్తా ఉన్నాయి ఆయన పంపిడు ఆయన కడుపులే ఏంది ఇసుక చూడా ఎంత గోల్డ్ గా ఉంది కదా చూడా ఇసుక
గోల్డ్ ఎక్కువ ఇసుక అయితే బాక్స్ ట్రై చేసుకుంటా ఉంటే మాత్రం వల్ల కాదు. వచ్చారా ఏంది ఏంది బోర్డు? సో డేంజర్ బోర్డు కేరళ లాంగ్వేజ్ లో. సో ఇది ఏమైతే నాకైతే అర్థం కాల. ఏదో పోలీస్ సింబలా లేదంటే డేంజర్ సింబలా తెలియ. ఏదా ఏదా దీనిపైన వాళ్ళు కూర్చునేది, వాళ్ళు మనం ఎందుకు కూర్చుంటాం? ఆయన కూర్చునే గార్డులు, లైఫ్ గార్డులు కూర్చునేది. వాళ్ళు పీసుంటా వద్దులేపా మనకెందుక. ఓకే ఇడా. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇది మనం ఐలాండ్ దగ్గరకి అయితే వచ్చేసినాము. ఇంతకుముందు మొత్తం వీడియో అయితే భయంకరంగా వచ్చింది, మీరైతే ఎక్కడ స్కిప్ చేయొద్దండి. సో ఫ్రెండ్స్ ఇదైతే నిజంగా చాలా వండర్ అని చెప్పొచ్చు. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే ఖచ్చితంగా చూడండి, బాగుంటది. ఓకే థ్యాంక్ యూ. ఉన్నటువంటి ఈ కేరళ మువ్వారు ఏదైతే ఐలాండ్ ఉందో, ఈ చూడండి ఇక్కడ ఐలాండ్, ఇది మొత్తం ఐలాండ్. ఇటు పక్క మధ్యలో వచ్చి ఫ్లోటింగ్ రెస్టారెంట్. ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. సో ఫ్లోటింగ్ రెస్టారెంట్ సముద్రం మధ్యలో ఒక రెస్టారెంట్ అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ. సో కింద అసలు బేస్మెంట్ ఏముందో కూడా మనకు తెలియదు. సో ఇక్కడైతే చూడండి మొత్తం ఫ్లోటింగ్ రెస్టారెంట్. ఇక్కడైతే మనకు అందరూ వీళ్ళైతే సర్వ్ చేసే వాళ్ళు ఉన్నారు. చాలా అసలు ఫుడ్ కూడా చాలా టేస్ట్ గా ఉంటది. ఇతనైతే ఇక్కడ దీపక్ అంట. సో దీపక్ అనేది ఇక్కడ మనకు రెస్టారెంట్ అయితే మనం వర్క్ చేసే అతను. సో మనకు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ. సో నైస్ టు మీట్ యు బ్రో, కమింగ్ ఫ్రమ్ ఆంధ్ర, యూ నేపాల్. సో దీపక్ ఇతని నేపాల్ అంట. సో మనకైతే రెస్టారెంట్ అయితే ఒక వీడియో తీసుకోమంటే అయితే తప్పకుండా అని చెప్పి మనకైతే సపోర్ట్ చేసినారు. సో మీరైతే వచ్చినప్పుడైతే ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ లో ఇక్కడ పంజాబీ డాబా కాస్ట్ కూడా రీజనబుల్ గానే ఉంది. మీరు కూడా వచ్చినప్పుడు తప్పకుండా చేయండి. సో ఇక్కడ చూడండి క్లీన్ గా మనకైతే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో వాష్రూమ్స్, హ్యాండ్ వాష్ అయితే చూసండి, హ్యాండ్ వాష్ ఉన్నాయి. అసలు ఈ బోటింగ్ ప్లస్ ఇక్కడ చూడండి అసలు బేస్మెంట్ ఏముందో కూడా తెలియదు మనకు. అసలు ఇంత నిలబడిందంటే గ్రేట్. అసలు చూడ మొత్తం సముద్రము, జాగ్రత్త, సముద్రం పైకి దిగొద్దు. సో సముద్రం మధ్యలో ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ అనేది కట్టడమే ఆలోచన అనేది ఒక థాట్ రావడమే నిజంగా గ్రేట్. అసలు నిజంగా చాలా అద్భుతం. అసలు నేనైతే చెప్పలేకుండా ఉన్నాను, చాలా బాగున్నది. ఇంకా ఇటుపక్క అయితే చూసినట్టే మనకు రెస్టారెంట్ చాలా క్లీన్ అండి, అసలు చాలా హైజీనిక్ గా కూడా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. సో మనకు చూడండి మొత్తం కుకింగ్, మొత్తం నేపాల్ వాళ్ళు బయట వాళ్ళు అయితే బాగా సర్వ్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇదైతే మనకు కుకింగ్ సెక్షన్. ఇక్కడ మొత్తం కుకింగ్ సెక్షన్ అయితే బాగుంది. ఇంకా పైన అయితే ఏముంది, ఒక్క నిమిషం పైకి చూద్దాం. ఫ్లోటింగ్ రెస్టారెంట్ లో చూడండి కిందనే కాబట్టి పైన కూడా మళ్ళీ ఉంది. ఇంకా పైకి అయితే వెళ్దాము. సో పైన స్టెప్స్ కూడా ఉన్నాయి, మొత్తం వుడ్. సో ఇదంతా మొత్తం వుడ్ అనమాట, వుడ్తోనే చేస్తున్నారు. ఓ నాయన పైకి ఎక్కితే నాకే. సో దీంట్లో పవర్ సప్లై కూడా చూడండి, మొత్తం సోలార్తో అయితే చేస్తున్నారు. ఇది ఫ్లోటింగ్ రెస్టారెంట్ లో మొత్తం సోలార్, 2 ట్యాంకులు కూడా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి చూసినట్టయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నది మొత్తం. బా. సో ఫ్రెండ్స్ ఇది మనం ఐలాండ్ లో అయితే ఫ్లోటింగ్ రెస్టారెంట్ లో అయితే ఉన్నాము. నిజంగా చాలా అద్భుతంగా ఉంది ఇది. అసలు చెప్పడానికి కూడా నాకైతే మాటలు చాలా. ఫస్ట్ టైం ఏదో ఒక పెద్ద షిప్ లో ఉన్నట్టుంది. ఏడమ్మా అమ్మ ఏమంటారా, వచ్చేసిందా? ఓకే మన ఫుడ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా మనం బయలుదేరేస్తాము. సో మీరు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. వచ్చి ఫ్రెండ్స్ ఫ్లోటింగ్ రెస్టారెంట్లో వచ్చి మనం అయితే తీసుకునింది. సో ఇది వచ్చి వెజ్ ఫ్రైడ్ రైస్ 220 రూపాయలు అంట. సో చూద్దాం ఇప్పుడు మన ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉన్నదంటే, సముద్రంలో తింటా పోతా ఉంటే నిజంగా టైటానిక్ షిప్ లో తిన్నంత ఆనందం అయితే నాకు కలుగుతుంది. మన టైటానిక్ షిప్ అయితే ఎక్కలేములే ఇంకా. సో ఇలాంటి చిన్న చిన్న వాటిలోనే తృప్తి పడాలా. టేస్ట్ అయితే సూపర్ అనుకోండి. అయితే మనం ఎక్కడైతే ఎక్కినామో అక్కడికైతే వచ్చేసినామో. సో పోవడం అయితే లేట్ అయింది కానీ వచ్చేది మాత్రం షార్ట్ కట్, చాలా తక్కువ టైంలో వచ్చేసింది. ఇలాంటి అడ్వెంచర్ అయితే చాలా థ్రిల్లింగ్ బా. దీంతో మనం
50 అన్న.